మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఎంపీగా ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సంకల్ప సభ సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రెస్ మీట్లో వారు తెలియజేశారు. మా పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు వేసిన కమిషన్ త్వరలో పూర్తి చేతున్న నమ్మకం మాకు లేదు. దాని రిపోర్ట్ అంతా కూడా అమలు చేస్తానని దమ్ముని లేదు. సిబిఐకి అప్పచెప్పమని కోరింది మా భారతీయ జనతా పార్టీ. నా మాటను ఫస్ట్ అంటే దీని మీద సిబిఐ విచారణ జరపండి. రెండవది, ప్రాజెక్టు కట్టడానికి ఎవరు వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ కూడా వ్యతిరేకం కాదు, మోడీ గారు వ్యతిరేకం కాదు, నడ్డా గారు వ్యతిరేకం కాదు, మా అమిత్ షా గారు కూడా వ్యతిరేకం కాదు. కానీ ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని మీ తాత జాగీర్ లాగా టెండర్లే లేకుండా పంచుకునే పద్ధతి తప్పు అంటుంది. ఒక్కడే కూర్చొని అన్ని ప్రాజెక్టులను వాళ్ళే ఎస్టిమేట్ చేసి ఇగో ఇది నీకు ఇస్తాం, ఇది నీకు ఇస్తాం, ఇది నీకు ఇస్తాం అని చెప్పి పంచుకొని దాన్ని ఏటీఎం లాగా మార్చుకున్న కల్చర్కు మా పార్టీ వ్యతిరేకం అని చెప్పిన నేను కూడా వ్యతిరేకం. మీకు తేడా తెలుస్తలేదు, మీకు తేడా తెలుస్తలేదు. అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నాను. మీరు జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కావాల్సిందే కన్ఫ్యూజ్ చేయడం. నేను అంటున్నా, నీకు దమ్ముంటే నువ్వు అంటున్నావు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం దమ్ముంటే విచారణ జరుగుతుంది కదా, రేపు రిపోర్ట్ వస్తుంది కదా, రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు చర్యలు తీసుకో. కానీ ఇప్పుడు మాత్రం ఆ 2 పిల్లల్లో 3 పిల్లల్లో కుంగిపోయింది. వెంటనే రిపేర్ చేసి మళ్ళీ ఆ మోటార్లను రిపేర్ చేసి రైతాంగాన్ని నిలిచే ప్రయత్నించారు. ఇవాళ కరీంనగర్ పాత జిల్లా, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం కొంచెం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నల్లగొండ జిల్లా, మెదక్ జిల్లా వీటి నీళ్ళు రావాలి. ఇలా తాగే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఇప్పుడు 30 టీఎంసీల నీళ్ళు సెకండ్ ఫేజ్కి తీసుకురావాలంటే ఎక్కడి నుంచి రావాలి కదా. నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నాను. మా పార్టీ ప్రాజెక్టు కట్టి రైతాంగాన్ని నిలియడానికి వ్యతిరేకం కాదు. దాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గాలకు ఒడిగడితే, కరప్షన్ ఒడిగడితే జైలు పాలు కావాలని చెప్పి చెప్తుంది.